హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ లాగ్ అయితే వచ్చేసి సండే ఈవినింగ్ లాగ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి ఫాలో అయిన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మ్యాక్సిమం చాలా వరకైతే యూట్యూబ్ పెట్టేసి స్టాప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా సక్సెస్ అవ్వలేక. సో నేను ఫాలో అయిన చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే యూట్యూబ్లో మనం సక్సెస్ కాకపోవడానికి గల మిస్టేక్స్ ఏంటో మీకైతే షేర్ చేసుకుంటాను. మిస్టేక్స్ ఏంటో తెలిసినాయి అంటే సక్సెస్ మన కళ్ళ ముందు ఉన్నట్టే అని నేనైతే అనుకుంటాను. సో మీకైతే ముందు మిస్టేక్స్ చెప్తాను, చూసేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్ పెట్టాము అంటే రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టాలి. ఒక 2 నెలలు పెట్టేసి 3 నెలలు పెట్టేసి తర్వాత స్టాప్ చేసి మళ్ళీ నాకు ఇష్టం వచ్చినట్టు పెడతాను అంటే యూట్యూబ్కి అస్సలు నచ్చదు. తను కూడా ఒక ఆల్గారిథం అయితే ఫాలో అవుతుంది. సో రెగ్యులర్గా వీడియోస్ పెడతాము అనుకుంటేనే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, లేదా దాన్ని అయితే అవాయిడ్ చేయాలి. అదొకటి మెయిన్ పాయింట్. నేను కూడా యూట్యూబ్ పెట్టి ఒక 6 మంత్స్ రెగ్యులర్గా వీడియోస్ పెట్టి మళ్ళీ ఒక 3 మంత్స్ పెట్టకుండా మళ్ళీ స్టార్ట్ అయితే చేశాను. అక్కడంతా టైం వేస్ట్ అయిపోయింది. వచ్చినవి అన్నీ అయితే అవర్స్ కానీ వ్యూస్ కానీ అన్నీ అయితే గాలికి ఎగిరిపోయాయి. నేను చేసిన మిస్టేక్ వల్ల నేను తర్వాత ఏం ఫాలో అయిపోయానో కూడా చెప్తాను. సెకండ్ వన్, వీడియోస్ కానీ షార్ట్స్ కానీ పెట్టాము అంటే ఒకరోజు ఏ టైంకి పెట్టాము అంటే నెక్స్ట్ టైం కూడా సేమ్ టైం ఫాలో అవ్వాలి. ఒకరోజు 1 గంటకి పెట్టాము అంటే నెక్స్ట్ డే కూడా సేమ్ టైంకి అప్లోడ్ చేయాలి. మన ఇష్టం వచ్చినట్టు అప్లోడ్ చేస్తాను, నాకు ఖాళీ ఉన్నప్పుడు అప్లోడ్ చేస్తాను అంటే యూట్యూబ్ ఒప్పుకోదు, అస్సలు తీసుకోదు వీడియోస్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాము అంటే చాలా మటుకు ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ తీసుకొని మన ఓన్ వాయిస్ ఇచ్చి పెడతాం కదా, అదొక బ్లండర్ మిస్టేక్ అండి నన్ను అడిగితే. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాము, మనకు సాంగ్కి రిలేటెడ్గా ఆ షార్ట్ వచ్చింది, మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాము సాంగ్ వస్తుంది అని చెప్పేసి, కానీ మనం ఏమి ఇస్తున్నాము, మన ఓన్ డైలాగ్స్ ఇస్తున్నాము. సో అలాంటప్పుడు స్కిప్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. యూట్యూబ్ పంపించడానికి కూడా షార్ట్స్కి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. సో మనం బ్యాక్గ్రౌండ్ సాంగ్ తీసేసి మన ఓన్ వాయిస్ ఓన్ కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. గ్యారంటీగా సక్సెస్ అయితే ఉంటుంది. ఏదర్ పెడితే ఓన్లీ సాంగ్స్తో అన్న పెట్టాలి, లేకపోతే మన ఓన్ కంటెంట్ అన్న ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎప్పుడో ఒకసారి ట్రెండింగ్లో ఉన్న సాంగ్ పెట్టడంలో తప్పలేదు, కానీ రెగ్యులర్గా ఆ మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దు. అండ్ పెట్టే యూట్యూబ్లో వీడియోస్ షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ మన ఓన్ కంటెంట్ అయ్యి ఉంటే పక్కా సక్సెస్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ 50% లక్ ఉంటే 50% మన కష్టం అండి. 50-50 ఛాన్సెస్. మొత్తం కష్టపడి పెడుతున్నా ఎందుకో యూట్యూబ్లో కుదరదు. లక్ అయితే పక్కా ఉండాలి. ఇదైతే నేను బ్లైండ్గా నమ్ముతాను. ఈ మిస్టేక్స్ అన్నీ ఓవర్కమ్ చేసుకొని ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనీ కూడా అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాను. నేను ఫాలో అయిన టిప్స్ కూడా అయితే ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వన్ వచ్చేసి, నేను షార్ట్స్ పెట్టాను అంటే ఆన్ టైం స్పాట్లో, ఇప్పుడు నేను పెట్టేది పొద్దున 10 గంటలకు ఒకటి, మధ్యాహ్నం 12 గంటలకు ఒకటి, అండ్ 2 o'clock అయితే పెట్టేదాన్ని. రోజుకు 3 షార్ట్స్ అప్లోడ్ చేసేదాన్ని. అలానే 1 month వరకు రెగ్యులర్గా టైం తప్పకుండా అయితే పెట్టానండి. ఆటోమేటిక్గా రీచ్ అయితే వచ్చేసింది. ఛానల్ అయితే సక్సెస్ అవ్వడానికి అయితే కారణమైపోయింది. టైం పంక్చువాలిటీ ఉంటే ఏ పనిలోనైనా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ప్రతి ఒక్కరు అలానే పెట్టి చూడండి, మీకు కూడా పక్కా సక్సెస్ అయితే వస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, నేను ఎటువంటి షార్ట్స్ వైరల్ అవుతున్నాయి కదా అవి ఇవి అని చెప్పేసి ఏమీ వాడలేదు. పాపతో ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకున్నాను. నాకు వీలైనట్లు నేను లాంగ్ వీడియోస్ యూస్ఫుల్ అయ్యే పెట్టాను. ఇంకొకటి వచ్చేసి రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేశాను. ఇవి అయితే ఫాలో అయిపోయాను. అండ్ యూట్యూబ్కి కూడా అయితే ఒక అల్గారిథం ఉంటుంది, టైం పంక్చువాలిటీ ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టు, మనకు తోచినట్టు, మనకు టైం దొరికినట్టు అప్లోడ్ చేస్తే యూట్యూబ్ కూడా మన వీడియోస్ అయితే పుష్ చేయవు పబ్లిక్కి. సో మనకు రీచ్ తగ్గిపోయి మన సక్సెస్ కూడా కాకపోవడానికి కారణం అదే అవుతుంది. ఇవే అండి నేను ఫాలో అయిపోయి నేను సక్సెస్ అవ్వడానికి అయితే టిప్స్. ఇది సండే ఈవినింగ్ లాగ్ అని చెప్పాను కదా. ఫస్ట్ మేము గోరింటాకు చెట్టు దగ్గరికి వెళ్ళాము. ఎందుకు అంటే అమ్మ వాళ్ళు అయితే నాటుకు వెళ్ళి వరి నాటుకి చేతులన్నీ పుచ్చిపోయాయండి, పుండ్లుగా అయిపోయాయి. సో వారానికి ఒకసారి అలా గోరింటాకు పెట్టుకున్నారు అంటే
అది కొంచెం ఆ పుచ్చుడు అనేది కొంచెం కంట్రోల్ అవుతుందని చెప్పేసి అమ్మ కోసుకొని రమ్మంటే అయితే వెళ్ళాము. దాన్నే అయితే రుబ్బుతున్నాము. నిమ్మకాయ అయితే వేయట్లేదండి. నిమ్మకాయ వేయడం వల్ల చేతులు బాగా మంట పుట్టింది అని చెప్పేసి ఒక్క తెలుసు కదా, ముసలి వాళ్ళు తమలపాకులు వేసుకుంటారు. ఆ ఒక్క, కొంచెం మజ్జిగ, చింతపండు అయితే వేసేసి పట్టేశాను. అండ్ ఇంకా అలానే పక్కన అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం గోంగూర ఉంటే అదైతే కోసుకొని వచ్చాను. ఇలా అయితే ఆ రోజు ఈవినింగ్ లాగా అయితే ఇలా అయితే గడిచింది. ఇంకా మిక్సీకి అయితే పట్టేశాను ఎర్లీగానే. నైట్ పెట్టుకొని పడుకుంటే నిద్ర సరిపోదు అని చెప్పేసి కొంచెం 6:37కి అయితే చేతుల నిండా అయితే పూసేసుకొని కొంచెం ఒక గంటన్నర అయితే ఉంచుకొని వాష్ చేసేసుకుంటా అని చెప్పారు. సో అందుకని కొంచెం ఎర్లీగానే మిక్సీ పట్టేశాము. అమ్మ వాళ్ళు కూడా ఇంట్లో పని అయిపోగానే అయితే పెట్టేసుకున్నారు, అమ్మ, పక్కింటి అత్తయ్య. ఇంతే అండి ఈ రోజుకైతే మన లాగ్. మీకు ఏమన్నా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా అయితే షేర్ చేయండి. అదే యూట్యూబ్ పెట్టేసి సక్సెస్ కాలేక కొంచెం డీలా పడ్డ వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకైతే పెట్టండి. ఇంకా మీకు ఏమన్నా టిప్స్ కావాలి అన్నా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. యూట్యూబ్ గురించి పక్కా షేర్ చేస్తాను. సరే మరి, బాయ్.